హలో అండి. ఏప్రిల్ 22, 2025న కాశ్మీర్లోని పహల్గామ్లో ఒక ఉగ్రవాది దాడి జరిగింది కదా. అందులో సాయుధులు, ఉగ్రవాద సంస్థలు కొంతమంది కలిసి భారతీయులను, నేపాల్లో చెందిన ఒక వ్యక్తిని, పహల్గామ్లో చెందిన ఒక వ్యక్తిని దాడి చేసి చంపారు. అయితే వారి కాల్పుల్లో 26 నుంచి 30 మంది దాకా మరణించారు. అయితే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే, ఈ దాడి ఎవరైతే చేశారో, ఈ దాడికి సంబంధించి ఎవరైతే సత్సంబంధాలు కలిగి ఉన్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లో మేము విడిచిపెట్టాం, వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో వారిని క్షమించమని చెప్పి శపథం చేశారు. సరే, ఏది ఏమైనప్పటికీ చనిపోయిన వారి కుటుంబాలు ఎంతో దుఃఖశ్రాంతంలో మిగిలిపోయాయి కదా. అదే పరిస్థితి మన కుటుంబంలో ఉంటే సాటి మానవుడిగా మనం ఆలోచిస్తాం. ఆ విషయాన్ని బట్టి మనం ఆలోచిస్తే వారి కుటుంబానికి ఎంతో ఓదార్పు అవసరమై ఉన్నది. వారు పర్యాటక ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు, ఏదో సంతోషంగా గడపడానికి వెళ్ళినప్పుడు ఉగ్రవాది మూక వారి మీద పడి ఒక్కసారిగా కాల్పులు జరిపేసరికి వారందరూ మరణించడం ఎంతో శోకానికి దారితీసింది. అయితే అందులో ఉగ్రవాద దాడులు జరిగేటప్పుడు ప్రజలందరికీ అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కసారిగా ఆ ఉగ్రవాదులు వీరి మీద దాడి చేసేసరికి ప్రజలందరూ భయాందోళనకు గురై పరిగెడుతూ ఉన్నప్పుడే వారి మీద కాల్పులు జరిపారు. అలా కాల్పులు జరిపినప్పుడే ఆ పర్యాటక స్థలంలో ప్రజలందరూ పిట్టల్లా వారి శవాలు రాలిపోయాయి. ఇటీవల 16వ తారీఖు నూతనంగా వివాహమైన వధూవరులు ఆ పర్యాటక స్థలాన్ని పర్యవేక్షించడానికి వచ్చినప్పుడు వారిని కూడా హతమార్చారు. అందులో భర్తని హతమార్చారు. ఆ భార్య అక్కడ ఎంతగానో బతిమిలాడిన తన భర్తను విడిచిపెట్టకుండా, మీరు ముస్లిం కాదు కాబట్టి మిమ్మల్ని చంపేస్తున్నామని వారిని చంపేశారు. కొంతమంది ముస్లింసా కాదా అని వారి బట్టలు విప్పి సున్నితి చేశారా లేదా అని వారిని పరీక్షించి వారిని కూడా చంపేశారు. ఇలా ఆ పర్యాటక స్థలమంతా ప్రజలు శవాలు పిట్టల్లా రాలిపోయాయి. దీని విషయంలోనే హోంమంత్రి అమిత్ షా కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో పాల్గొన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలను ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ దాడి జరిగిన వెంటనే ఆయన ఉన్నత స్థాయి భద్రతా అధికారులతో సమావేశం నిర్వహించారు. భద్రతా బలగాలు ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాదులను పట్టుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. కాశ్మీర్లో శాంతి భద్రతలను కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.